నిఖిల్ ఏం చేసినా గుడ్డే. బ్యాడ్ క్వాలిటీస్ అంటే ఏం చెప్పాలి. అంటే కొంతమంది అన్నారు అంటే కొంచెం లావ్ ట్రాక్ కూడా అనిపించింది. ఇప్పుడు అట్లానే ఏదో ఒక మాట అనకుండా ఉంటే వాళ్ళు ఎలివేట్ అవ్వరు కదా. వాళ్ళు ఎలివేట్ అవ్వడం కోసం అట్లా చెప్తారు అంతే. ఆపోజిట్ క్యాండిడేట్స్ గౌతమ్ గేమ్ ఎలా అనిపించింది? బానే ఉంది. మరి గౌతమ్ టైటిల్ ఎందుకండి అంటే లాస్ట్ సీజన్ ఆయన ఆడాడు, మళ్ళీ ఇదే సీజన్ లో వచ్చి ఆడి ఆయన గెలిచాడు అనుకో ఏముంటది, ఈ సీజన్ కి వాల్యూ ఉండదు కదా. సో ఈ సీజన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే గెలవాలంటే. మీ ఉద్దేశం ప్రకారం కర్ణాటక బ్యాచ్ మాత్రం కప్పు ఇవ్వాలంటారు సార్? అట్లా ఏముంటది కదా. ఇప్పుడు కర్ణాటక బ్యాచ్ అని తెలిసి కూడా వాళ్ళని బిగ్ బాస్ తీసుకొచ్చారు కదా తెలుగు షోకి. తీసుకొచ్చినప్పుడు మరి వాళ్ళ టైటిల్ గెలవడం రాంగ్ ఏం కాదు కదా. అంటే ఇప్పుడు ఎన్ని రోజుల్లో జన్యున్ ఉన్న నిఖిల్ రీసెంట్ గా మనకు పే అనడం ఏమైనా కరెక్ట్ అనుకుంటారు? పే అనొచ్చా మరి బిగ్ బాస్ లో? ఎన్ని రోజులు ఉన్న మాస్క్ తీసేశాడు కదా. అది కోపంలో వచ్చింది ఉంటది కదా. తర్వాత ఆయన అపాలజైజ్ చేశాడు. ఆయన అన్నమాట లాభం ఏముంటది, కోపంలో ఉన్నప్పుడు అనుకుంటారు కదా. మరి పే ఓకే మేడం, ఇప్పుడు గౌతమ్ లో మీరు చూసిన నెగటివ్ పాయింట్స్ ఏంటి, పాజిటివ్ పాయింట్స్ ఏంటి? నెగిటివ్ అంటే ఏం లేదు, కొంచెం కోపం వచ్చినప్పుడు ఆయన కూడా కొంచెం ప్రొవోక్ చేయడం అనేది తగ్గించుకుంటే బెటర్. గేమ్ వైజ్ అంతా బానే ఉంది. ఓకే మేడం, వేరైనా ఒక అమ్మాయి టాప్ 5 వరకు వచ్చింది ఇంత లాంగ్, మరి మీరు ఒక అమ్మాయికి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఒక అమ్మాయికి ఎందుకు సపోర్ట్ అనేది మెన్నా ఉమెనా అని కాదు నా ఉద్దేశం. ఎవరి గేమ్ బాగా ఆడితే వాళ్ళకి సపోర్ట్ ఉంటది. అమ్మాయి టాప్ 5 వరకు వచ్చిందనంటే అమ్మాయిని గెలిపిస్తారు బిగ్ బాస్ లో? ఓట్లేస్తారా జనాలు? ఎవరు వేయరు కదా, గేమ్ చూసే కదా వేస్తారు. కాదండి, ఇప్పటి వరకు ఒక అమ్మాయి కూడా కప్ గెలవలేదు. కానీ ప్రేరణ ఇంత లాంగ్ వచ్చిందంటే తను కూడా చాలా గేమ్ ఆడింది ఇప్పటి వరకు, ఎక్కడ ఎవరికి ఇవ్వకుండా. సో అలాంటప్పుడు ప్రేరణకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనుకుంటాం? తన గేమ్ ఎక్కడ వీక్ ఉంటుందో తన టైటిల్ కొట్టలేకపోతుంది. మీకు తెలిసినంత వరకు? నాకు తెలిసినంత వరకు అయితే గేమ్ బానే ఆడుతుంది, కానీ కొన్ని సార్లు మాటలతో ఫ్లిప్ అయ్యి అలా బ్యాడ్ అవ్వడం అది చేయడం అనేది కొంచెం రాంగ్ అయింది ఆమెకి. గేమ్ వైజ్ తను బానే ఆడింది, ఆడలేదు అనడానికి ఏం లేదు. ఓకే, విష్ణుప్రియ కూడా టాప్ 2 లో టాప్ 3 లో ఉండే క్యాండిడేట్ ఇట్లా లాస్ట్ మ్యాచ్ వరకు ఎలిమినేట్ అయిపోయింది. సో తన ఎలిమినేషన్ కారణాలంటే మీరు ఏం చెప్తారు? ఎలిమినేషన్ కి కారణం జనాలకి నచ్చట్లేదు. ఫస్ట్ నుంచి తను ఎలా ఉందో అలానే ఉంది, కానీ రాను గేమ్స్ చూడడం అవి చూడడం చేస్తారు కదా. తను ఫస్ట్ నుంచి పృథ్వీతోనే ఉంది. అంటే ఇలా చెప్తున్నారని కాదు, కానీ తన గేమ్ అంతా పృథ్వీ వైపే ఉంది కదా. ఇప్పటికైనా గేమ్ ఆడాలి అని చెప్పి వాళ్ళు అనుకున్నారు, తను అది ప్రూవ్ చేయలేకపోయింది. సో ఎలిమినేట్ అయ్యింది. నబిల్ అఫ్జల్ కూడా టాప్ 5 వరకు వచ్చాడు, ఫైనల్ కంటెస్టెంట్ అయ్యాడు. నబిల్ అఫ్జల్ మీరు చూసారు కదా. సో అతను ఎందుకు టాప్ 2 లో ఉండలేకపోతున్నాడు అని మీరు అనుకుంటున్నారు? గేమ్ ఆడకపోవడం నబిల్ అఫ్జల్ స్టార్టింగ్ లో బాగా అంతే కదా. ఫస్ట్ ఎప్పుడు ఎలా ఆడాడు, బాగా ఆడాడు కదా. అంటే ఎక్స్ హౌస్ మేట్స్ రాకముందు గేమ్ ఎట్లా ఆడాడు నబీలు, ఇప్పుడు అంత లేదు కదా. తను ఎక్కడున్నాడా అని వెతుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు మరి ముఖ్యంగా చూడండి, ఫైనల్ కంటెస్టెంట్ అయ్యాడు, కమెడియన్ అని చెప్పి చాలా మంది అవాయిడ్ చేస్తున్నారా? లేకపోతే ఎందుకు అతన్ని టాప్ 2 లో మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం? అతని టైటిల్ వింటారని ఎందుకు అనలేకపోతున్నారు? ఎందుకు అని అంటే ఎవరిష్టం వాళ్ళది కదా. ఇప్పుడు టాప్ 2 లో ఉండాలి అని అంటే జనాలు ఓట్లేసే దాన్ని బట్టే కదా ఉండిద్ది. ఓకే అమ్మా, అంటే మీకు ఇప్పటి వరకు ఉన్న కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిన వాళ్ళలో ఇద్దరు ఉంటే బాగుండేది టాప్ 5 లో అని చెప్పి మీరు మణికంఠ గేమ్ అప్పుడు అతను ఆడినప్పుడు జెన్యూన్ వర్డ్స్ ఆయన మణికంఠ ఉంటుంటే ఇప్పుడు టాప్ 1 టాప్ 2 లో ఉండడు, ఉండకపోనా? ఆబ్వియస్లీ ఉండడు. 100% అతనే టైటిల్ విన్ అయింది. ఓకే మేడం, మణికంఠ గౌతమ్ కి సెకండ్ లైన్ ఇచ్చారు చాలా మంది అంటున్నారు, మీకు ఎలా అనిపించింది? కొన్నిసార్లు. ఓకే మేడం, ఓవరాల్ గా టైటిల్ నిఖిల్.